తెలంగాణ విద్వత్ సభ తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సిద్ధాంతులందరూ పంచాంగకర్తలందరూ ఒకే వేదిక మీదకు విచ్చేసి ప్రతి సంవత్సరము పండగలు నిర్ణయించడంలో ఏకాభిప్రాయం సమన్వయంతో ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తూ గురుదేవుల అనుగ్రహము మార్గదర్శనంలో ప్రతి సంవత్సరము 10 సంవత్సరాలుగా ఒక సమన్వయంతో ముందుకు వెళుతోంది. ప్రతి సంవత్సరం కూడా గురువుగారు ముందుగానే తెలంగాణ విద్వత్ సభ సిద్ధాంతులందరికీ ఒక దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్లలో కూడా ప్రతి సంవత్సరము ముందుగా వారు ఆశీర్వాదం అందించడం, తర్వాత పండగల జాబితా ప్రజలందరూ కూడా అనుసరించాలని గురువుగారు ఏకోన్ముఖంగా ప్రతి చోట విద్వత్ సభ పక్షాన వారు అనుగ్రహిస్తూ ఉండడం మా అందరి యొక్క అదృష్టం. ఇప్పుడు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దశాబ్ది మహోత్సవాలు, తెలంగాణ విద్వత్ సభ దశాబ్ది మహోత్సవాలు ఆగస్టు 1-2 తారీఖుల్లో రవీంద్ర భారతి ప్రధాన మందిరంలో వైభవంగా 2 రోజుల పాటు జరగబోతున్నాయి. మొదటి రోజు జాతకము జ్యోతిష్య మీద సదస్సులు, పెద్ద పెద్ద పండితులు జ్యోతిష పండితుల చేత ఉపన్యాసాలు. మొదటి రోజు ఒక 6 నెలలు, అదేవిధంగా రెండవ రోజు మరొక 6 నెలల పాటు శ్రీ ప్లవంగనామ సంవత్సర పండగల నిర్ణయం ఆ 2 రోజులు జరగబోతున్నాయి. దానికి చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులుగా విచ్చేస్తున్నారు. రెండవ రోజు కేవలం సిద్ధాంతం, సూర్య సిద్ధాంతం, మన పంచాంగ గణనం, పంచాంగ సిద్ధాంతం మీద చర్చలు ఉంటాయి. రెండవ రోజు కూడా 6 నెలలు పూర్తయ్యాక సాయంత్రం సమాపనోత్సవంలో 12 మంది ఉద్దండులైన పండితులకు ఈసారి సన్మాన కార్యక్రమం నిర్వహించుకోబోతూ ఉన్నాము. రెండవ జ్యోతిష మహాసభలప్పుడు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉద్దండులైన 12 మంది పండితులను సన్మానించాము. ఈ సంవత్సరం కూడా 12 మంది పండితులు, అందులో శాస్త్రము, వేదము, ఇంకా అనేకమైనటువంటి సిద్ధాంతము, ఇలాంటి విషయాల్లో పండితులందరినీ కూడా సన్మానించబోతున్నాం. విశేషం ఏమంటే ఈ దశాబ్ది మహోత్సవాల్లో జీవన సాఫల్య పురస్కారంగా బ్రహ్మశ్రీ గేయ వాల్మీకి రుక్మాభట్ల నరసింహస్వామి వారికి జీవన సాఫల్య పురస్కారంతో సన్మానించబోతున్నామని గురుదేవుల సమక్షంలో ఇక్కడ సగౌరవంగా తెలంగాణ విద్వత్ సభ పక్షాన ప్రకటించుకుంటున్నాం. ఇంకొక 12 మంది పేర్లు కూడా నిర్ణయమయ్యాయి, అవి తర్వాత ప్రకటిస్తాం. ఇప్పుడు ఆహ్వాన పత్రికను మొట్టమొదటిసారిగా దశాబ్ది ఉత్సవ మొదటి ఆహ్వాన పత్రికను అనుమతిని, అనుగ్రహాన్ని అందించి ఈ 2 రోజుల సభలు కూడా వైభవంగా జరగాలని, పండగల నిర్ణయంలో కూడా ఇదే సమన్వయం కొనసాగాలని, సిద్ధాంతులు విద్వత్ సభ ధర్మనిష్టతో ముందుకు వెళ్ళాలని, అనుగ్రహించాలని సాష్టాంగ ప్రణామాలు అర్పిస్తూ ప్రార్థిస్తూ మా తెలంగాణ విద్వత్ సభ గౌరవ కార్యదర్శి గారైన శ్రీ దివ్యజ్ఞాన సిద్ధాంతి గారిని వారికి ఆహ్వాన పత్రిక అందించవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాను.